బుచ్చిరెడ్డిపాలెం మండలంలో రాజ్యసభ సభ్యుడు నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే ప్రసన్నతో కలిసి పర్యటించారు. తొలుత జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా పంచేడు గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయ డయాగ్నోస్టిక్స్ ఎండీ సురేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఏవీ నిజం కాదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీగా పోటీ చేస్తున్నానని, అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరుని అభివృద్ధి బాటలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. వీపీఆర్ డబ్బులు ఇచ్చినా తీసుకొని ఓటు మాత్రం ఫోన్ ఫ్యాన్ గుర్తుకు మాత్రమే వెయ్యాలని, తమను గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. అనంతరం ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి మాట్లాడుతూ వేమిరెడ్డి దంపతులపై ధ్వజమెత్తారు. విజయసాయిరెడ్డిపై విమర్శలు చేసే నైతిక హక్కు ప్రభాకర్ రెడ్డికి లేదన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన జగన్మోహన్ రెడ్డిని వేమిరెడ్డి వెన్నుపోటు పొడిచారని అన్నారు. కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఎంపీగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా తనను గెలిపించేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశంలో పంచేడు గ్రామంలో అన్నగారింట్లో సురేంద్ర అన్నగారింట్లో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. అన్నగారు సపోర్ట్ ఇవ్వడం, గెలిపించాలన్నటువంటి సంకల్పం, ఆయనలో ఉన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం. ఈ సందర్భంగా కొన్ని విషయాల్ని మీతో పాలుపంచుకోవాలనుకుంటున్నాను. నా మీద ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలన్నీ కూడా అవాస్తవం. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నేను నెల్లూరు బిడ్డని. అన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఎలాగైతే నెల్లూరులో పుట్టాడో, నెల్లూరులో పెరిగాడో, అలాగే నేను ప్రజల మనసుల్ని, ప్రజలు ఎవరైతే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధిస్తున్నారో, ప్రేమిస్తున్నారో ఆ యొక్క ఓటర్ మహాశైలను కొనడం అన్నటువంటిది అసాధ్యం. ఎవరో కొంతమంది నాయకులు డబ్బుకు ఆశపడి వేమిరెడ్డన్న ఇచ్చేటటువంటి డబ్బులకి కక్కుర్తిపడి పార్టీ వదిలి పార్టీకి నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోవచ్చేమో, కానీ నిజమైనటువంటి ప్రజలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, పేదలు 87% రాష్ట్రంలో ఎవరైతే లబ్ధి పొందారో ఏదో ఒక సంక్షేమ పథకం కింద, వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళు పార్టీ వదిలి వెళ్ళరు. ఒకవేళ అలా వెళ్ళినట్లు కానీ ఏదైనా సమాచారం ఉన్నా కూడా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, వేమిరెడ్డి అన్నకి, మీరు డబ్బులు ఇస్తే తీసుకుంటారు, కానీ ఓటు వేసేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. నేను మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఎవరైనా వేమిరెడ్డి అన్న కానీ డబ్బులు ఆఫర్ చేస్తే తీసుకోండి, తీసుకొని ఆ తర్వాత అతనికి ఓటు వేయొద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా, సామాజికంగా బలపడాలి అన్నటువంటిది, రాజకీయంగా బలపడాలన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి అభిమతం. మీరు గత 5 ఏళ్ల పరిపాలన కానీ చూస్తే, 5 ఏళ్ల పరిపాలనలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని, అనేకమైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాజెక్టులను కానీ, వీళ్ళు చెప్తా ఉంటారు అభివృద్ధి అనేదే జరగలేదని. అది రామాయపట్నం ప్రాజెక్టు కావచ్చు, వివిధ రోడ్ల ప్రాజెక్టులు కావచ్చు, ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులు కావచ్చు, అనేకమైనటువంటి ప్రాజెక్టులు మీకు లిస్ట్ చెప్తాను. అభివృద్ధిలో మనం ఎక్కడా కూడా మనం కుంటు పడలేదు, ఈక్వల్గానే మనం దానికి ప్రాధాన్యత ఇచ్చాం. విద్య, వైద్యం, ప్రతి అవసరాలకి, మనిషికి సంబంధించినటువంటి, ముఖ్యంగా పేదలకు సంబంధించి అవసరాలకు సంబంధించి ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మనం ఈరోజు 5 సంవత్సరాల పరిపాలనని మనం ప్రజలకు చూపించాం. రాష్ట్రానికి వస్తే
రాష్ట్రంలో ప్రతి ఒక్కసారి గత 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనని ఇప్పటి 5 సంవత్సరాల గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ఒక్కసారి పోల్చి చూసుకుంటే ఎన్ని రెట్లు తలసరి ఆదాయం పెరిగింది, ఎన్ని రెట్లు స్థూల ఉత్పత్తి పెరిగింది, ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయి ఒక్కసారి కానీ పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు చెప్పేటటువంటి తప్పుడు అప్పులు లెక్కలు అన్నటువంటి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు కూడా ఒక లిమిట్కి మించి అప్పు చేయాలనంటే ఎఫ్ఆర్బిఎం అన్నటువంటిది ఉంటుంది, యాక్ట్ ఉంటుంది. ఎవ్వరు కూడా ఏ రాష్ట్రం కూడా లిమిట్కి మించి అప్పు చేయలేదు. ఏదో మనం అప్పులు పాలయ్యామన్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క ఆరోపణలో సత్యం ఎంత మాత్రం లేదు. కాబట్టి అవన్నీ ప్రజలు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొక విషయం, ఒక దుష్ప్రచారం స్టార్ట్ చేశారు, ఒక రకమైన బెట్టింగ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశారు రాష్ట్రంలో. ఆ బెట్టింగ్స్లో ఫండింగ్ చేసేదంతా కూడా తెలుగుదేశం పార్టీ, ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని స్థానాలు వస్తాయి, అధికారంలోకి రాదనని ఒకరు బెట్టింగ్ చేస్తే, తక్కువ స్థానాలు వస్తాయని ఇంకొకరు బెట్టింగ్ చేస్తే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక బెట్టింగ్ చేయడం, ఇలాంటి దుష్ప్రచారాన్ని ఒక ప్రజల మనసుల్లో తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో చేయడం జరుగుతూ ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే ప్రజల మనసుల్లో అలాగే నిలిచిపోయారో, ఈరోజు 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా తన పథకాలతో అభివృద్ధితో ఆయన ప్రజల మనసుల్లో నిలిచిపోయారు. కాబట్టి తప్పకుండా రాబోయేటటువంటి 20-25 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉంటుంది. ఇక చంద్రబాబు అనుకున్నట్టుగా చంద్రబాబుకి ఇది ఆఖరి ఎన్నిక. ఈ ఎన్నికల 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబుకి రాజకీయ జీవితం పరిసమాప్తి అయిపోతా ఉంది. లోకేష్ అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు. ఇక తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఉండదు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, బీజేపీతో ఏ పార్టీ అనుసంధానమైనా బీజేపీలో అది నెక్స్ట్ విలీనం కావాల్సిందే, కానీ బీజేపీని మించిపోయేటటువంటి ప్రసక్తే ఉండదు. నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏందనంటే బీజేపీలో విలీనం చేయడం తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాం. బీజేపీతో కలిస్తే మమ్మల్ని అంటారు, మీరు బీజేపీకి ఇంతకాలం సపోర్ట్ చేశారే, అది తప్పు కాదా అని నన్ను అడుగుతూ ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, బీజేపీకి సపోర్ట్ చేయలేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కేంద్రంతో సత్సంబంధాలు మనం మెయింటైన్ చేస్తేనే రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులను మనం తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మనం సపోర్ట్ చేసి మనం రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాలని కాపాడుకుంటామన్నటువంటి ఉద్దేశంతో సెలెక్టివ్గా ఏ బిల్స్లో అయితే మనం సపోర్ట్ చేయాలనో, ఎక్కడైతే సెక్యులర్ భావాలు దెబ్బతినకుండా ఏ బిల్స్నైతే సపోర్ట్ చేయాలనో అక్కడ మాత్రమే సపోర్ట్ చేయడం జరిగింది. సిఏఏ బిల్లు గురించి చాలామంది మాట్లాడారు. చాలా స్పష్టంగా చెప్పాం పార్లమెంట్లో, సిఏఏ బిల్లులో ఎవరికైతే విదేశాల్లో పర్సెక్యూషన్కి గురై, హింసకు గురై ఇక్కడ అసైలం రక్షణ కోరుకుంటారో వాళ్ళని ఎంపిక చేసేటప్పుడు కుల మత వివక్షత ఉండకూడదు, అది ఎవరైనా కూడా ఇవ్వాల్సిందేనన్నటువంటి చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాబట్టి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. నెల్లూరు పార్లమెంటులో ఉన్నటువంటి 7 స్థానాలకు 7 స్థానాలు గెలుచుకుంటాం. ముఖ్యంగా నెల్లూరు టౌన్స్ విషయంలో చాలా దుష్ప్రచారం జరుగుతూ ఉంది. నేను ఈరోజు ఘంటాపదంగా చెప్తా ఉన్నా, నెల్లూరు టౌన్ను మేము కైవసం చేసుకుంటాం. మా ఖలీల్ అహ్మద్ గెలవబోతా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారాయణ పూర్తిగా ఓడిపోతాడు. ఎటువంటి పరిస్థితుల్లో గెలిచేటటువంటి పరిస్థితే లేదు.
ఇది వాస్తవం, జరగబోతున్నటువంటి నిజం. 7 స్థానాలు కైవసం చేసుకుంటాం, పార్లమెంటుని కైవసం చేసుకుంటాం. మా యొక్క స్లోగన్ ఏదైతే ఉందో, లక్ష్యం 175కు 175, 25కి 25, తప్పకుండా మేము లక్ష్యాన్ని సాధిస్తామని తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు. 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ముత్తుకూరులో విద్యాభ్యాసం, ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, బీకామ్ విఆర్ కాలేజీలో చదువుకొని ఇక్కడ నెల్లూరు జిల్లాలో ప్రతి అణువు కానీ ప్రతి ఊరు కానీ తెలిసినటువంటి వ్యక్తి. నాకు ఎటువంటి వ్యాపారం లేదు, రాజకీయమే నా యొక్క ఒక హ్యాబిట్, రాజకీయమే నాకు ఒక జీవితం. అన్నగారికి ఎలాగైతే రాజకీయమే జీవితమో ప్రసన్నకి, నాకు కూడా రాజకీయమే ఒక జీవితం. ఈ భిక్ష పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జీవితాంతం నేను పదే చెప్తా ఉన్నాను, జీవితాంతం ఆయనతోనే ఉంటాం, ఆయనకు రుణపడి ఉంటాం. గతంలో ఒక తారకరత్న చనిపోయినప్పుడు ఆ యొక్క ఫ్యూనరల్ రైట్స్లో చంద్రబాబు నాయుడు గారితో కలిసినప్పుడు చాలా ఆరోపణలు చేశారు. నేనేదో పార్టీ మారిపోతున్నానని, నేను ప్లేట్ ఫిరాయిస్తున్నానని ఆరోపణలన్నీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ జీవితం బ్రతికున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతోనే ఉంటాం, కానీ పార్టీ మారడం అంటే జరగదు. ఒకవేళ ఏదో మన ఇంటికి వస్తే ఏ వ్యక్తి వచ్చినా, ఒక శత్రువు వచ్చినా కూడా మన ఇంటికి మనం సాదరంగా ఆహ్వానిస్తామే, కానీ మనం వెళ్ళిపోమ్మని చెప్పం. అది సాంప్రదాయం, ఇండియా సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం. మరొక విషయాన్ని చెప్తా ఉన్నా, మనకు ఆర్థికంగా మనం బలవంతులం కావచ్చు, నేను బలహీనులను కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న ఆర్థికంగా చాలా ముందుండవచ్చు. నేను ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, ఈరోజు కూడా నేను నా కుటుంబం బాడిగింట్లోనే ఉంటున్నాం. నీతితో నిజాయితీతో జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీకి, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి గత 30 సంవత్సరాలుగా నేను పనిచేస్తూ ఉన్నాను. ఆడిటర్గా చేరి ఆ తర్వాత ఏదో కొన్ని కారణాల వల్ల రాజకీయాల్లోకి వచ్చి నాకు ఇంతటి జీవితాన్ని ప్రసాదించినటువంటి ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ. జీవితాంతం రుణపడి ఉంటానని మరొకసారి నేను చెప్తా ఉన్నాను. డబ్బుతో చాలా కొనవచ్చేమో, కానీ ప్రజల మనసుల్ని. పోటీ జరగబోతా ఉంది. నెల్లూరు పార్లమెంటుకు మంచి మనసున్న మహారాజు, ప్రజల మనిషి, చిరునవ్వుతో పలకరించే వ్యక్తి విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. నిత్య పెళ్లి కొడుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈయన విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడాడు. విజయసాయి రెడ్డి గారు గెలిస్తే నెల్లూరులో ఉండడు, ఢిల్లీ, హైదరాబాదు, విజయవాడ తిరుక్కుంటుంటాడని మాట్లాడాడు ఈ మధ్యన. నీ బ్రతుకేందని నేను అడుగుతా ఉన్నాను. మా విజయసాయి రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుడు. నిజాయితీగా, చిత్తశుద్ధిగా ఆ కుటుంబం మీద అభిమానంతో ఎప్పటి వరకు ఆ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు విజయసాయి రెడ్డి గారు. అంత నమ్మకస్తుడు ఆ కుటుంబానికి. నీలాగా డబ్బుందని అహంకారం, పొగరు, గర్వంతో ఉండే వ్యక్తి కాదు మా విజయసాయి రెడ్డి గారు. ప్రజలతో మమేకమై జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సలహాలు, సూచనలు పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్ని కలుపుకొని పోతున్నారు విజయసాయి రెడ్డి గారు. నీ బ్రతుకేంది ప్రభాకర్ రెడ్డి?
నువ్వు నిత్య పెళ్లి కొడుకువి. కాంతం, కనకం, జూదంకి చైర్మన్ నువ్వు. కాంతం అంటే అమ్మాయి, కనకం అంటే డబ్బు, జూతం అంటే పేకాట. ఈ మూడిటికి చైర్మన్ నువ్వు. ఈ జిల్లాలో కాదు, రాష్ట్రంలో ఎక్కడ అడిగినా కూడా నీ బ్రతుకేందో చెప్తారు. నీకు రాజకీయ భిక్ష పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచి ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి నెల్లూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడితే పొగరుతో, అహంకారంతో నువ్వు బయటకు వెళ్ళిపోయినావు. జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేశావు. నీ చరిత్ర నెల్లూరు జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా తెలుసు. నువ్వు మా విజయసాయి రెడ్డి గారిని, మా జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీని విమర్శించే అర్హత నీకు లేదు. కోటేశ్వరుడైనావో జిల్లా ప్రజలందరికీ తెలుసు. ప్రభాకర్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచి నీకు డబ్బుందనే అహంకారంతో బయటకు వెళ్ళి ఒకప్పుడు నిన్ను నెట్టేసినటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర చేరావు. నీకు రాజకీయ నూకలు చెల్లిపోయాయి. నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. ఈ ఎన్నికలతో నువ్వు నెల్లూరు జిల్లా వదిలి వెళ్ళిపోవాలి. నువ్వు, నీ భార్య ఇక్కడ ఉండలేరు నెల్లూరులో కూడా. ప్రజలందరికీ తెలుసు మీ ఇద్దరి చరిత్ర. అమ్మా ప్రశాంతమ్మ, నీ రెండో భర్తని నెత్తినెక్కించుకొని ఏవేవో మాట్లాడుతూ ఉన్నావు. నీకు కోరికంట ఎమ్మెల్యే కావాలని, మంత్రి కావాలని. కలగానే మిగిలిపోతుంది తప్ప నువ్వు ఎమ్మెల్యే అయ్యేది లేదు. నీ రెండో భర్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ అయ్యేది లేదు. ఇక్కడ ఎంపీగా మా విజయసాయి రెడ్డి గారు గెలవబోతున్నారు, నేను ఎమ్మెల్యేగా గెలవబోతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. మీ బ్రతుకు ఇంతటితో అయిపోయింది. మీ చరిత్ర ఇంతటితో అయిపోయింది. విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడండి. పెద్ద ఆయన, మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి, ప్రజలతో ఏ విధంగా మమేకం కావాలి, ప్రజల మధ్యకు ఏ విధంగా వెళ్ళాలని తెలిసినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. నీ బ్రతుకేంది? నువ్వు డయాస్ ఎక్కితే, మైక్ తీసుకుంటే మాట్లాడలేవు. ఉపన్యసించేది చేత కాదు, మాట్లాడేది చేత కాదు. ఏదో ఒక రెండు జోకులేసి వదిలేస్తావు. నన్ను పొగిడావు కదా, ఏ ఎమ్మెల్యే కూడా నిన్ను తిప్పలేదు. నేను తిప్పినట్టు కోవూరు నియోజకవర్గంలో. ఈ నల్లపురెడ్ల కుటుంబము నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు ఉందని చెప్పిన వ్యక్తివి నువ్వు. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి పనికి రాకుండా పోయినాడు. నీ భార్యను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరపున ఇక్కడ పెట్టావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు డబ్బుందని అహంకారంతో నాయకుల్ని కొని నీ దగ్గరకు తీసుకోవచ్చు. కానీ అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మా వైపు ఉన్నారు. మమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చూడాలని ఉన్నారు. ఇది నువ్వు కాదు కదా, నీ అబ్బొచ్చినా కూడా తొడపలేరు. జగన్మోహన్ రెడ్డి గారు కాబోయే ముఖ్యమంత్రి, రెండవసారి పట్టాభిషేకం చేసుకోబోతున్నారు. భగవంతుడు కూడా నిర్ణయించేశాడు. ఎవ్వరూ కూడా ఆపలేరు. మీ చరిత్ర ఇంటికే.